వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వెంకటగిరిలో గురువారం రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ పీడీజీకే మునిగిరీష్, పీడీజీ నాగ సతీష్ బాబు, అసిస్టెంట్ గవర్నర్ కొండా శేఖర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా ప్రస్తుత అధ్యక్షులు డాక్టర్ బీకే ప్రసాద్ సభను ప్రారంభించడం జరిగింది. కొత్త సభ్యులుగా చెంగల్ రాయల్ విజయ్ కుమార్, సతీష్ బాబు, డాక్టర్ వెంకట శేషయ్య రోటరీ క్లబ్లో కొత్త సభ్యులుగా చేరారు. అనంతరం ఎమ్మెల్యేని మరియు గంగోటి నాగేశ్వరరావుని ఘనంగా సత్కరించడం జరిగింది. తర్వాత సుధాకర్ నాయుడు, ప్రెసిడెంట్ జానకిరామ్, సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం అతిథులందరూ మాట్లాడిన తర్వాత అందరినీ ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. మాట్లాడదాం సార్, ఏదో చేస్తాం, ఏదో చేద్దాం. వెంకటగిరి విద్య వ్యవసాయ పీడీజీ గారైనటువంటి శ్రీ మునిగిరీష్ గారిని వేదికకు సాగర స్వామి మాధవీలత గారు తెలియజేస్తారు. వారు పుష్పగుచ్చంతో అభినందన తెలియజేస్తారు. గారిని పెద్దలకి అందరికీ కూడా నా హృదయాన్ని నమస్కారం. ఈ రోటరీ సార్ వెనక్కి దీని కెమెరా థ్యాంక్ యూ. కొత్త మెంబర్స్, రోటరీ మెంబర్స్ అంటే మనం ఒక గ్రూప్ సుధాకర్ సార్ చూడండి.
ఇస్తే వెంకటగిరి క్లబ్ కూడా తన వంతు ప్రయత్నం తను చేసింది. 2017లో ఈ క్లబ్ స్టార్ట్ చేయబడింది. 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 8వ సంవత్సరం మొదలవుతుంది. మెంబర్స్ 26 మందితో మొదలయ్యింది. చిన్నగా వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఓ 10 మంది మెంబర్స్ వరకు ప్రస్తుతం ఉన్నారు. ఈ 10 మందితోటి మెంబర్స్ తక్కువైన కార్యక్రమాలు నంబర్ చాలానే చేసాం. బీసీ రెసిడెన్షియల్ స్కూల్ని దత్తత తీసుకున్నాం. ఆ స్కూల్లో చాలా కార్యక్రమాలు చేశాం. సెక్రటరీ గారు కొంచెం తొందరలో కార్యక్రమాలన్నింటినీ చెప్పడం జరగలేదు. అది కాకుండా మన గెస్ట్లు శ్రీయుతులు మన ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు మన ఈ మీటింగ్కి రావడం చాలా ముదావహం. ఈరోజు నిజంగా చాలా సంతోషం. ఆయన సహాయ సహకారాలతోటి ఈ క్లబ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామనేసి. జూలై 1 స్టార్ట్ అయ్యి జూన్ 30 అవుతుంది. ఇయర్కి ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకుంటారో వారిని ఇన్స్టాల్ చేయడం అన్నమాట, వాళ్ళకి ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయడం కార్యక్రమం. అది కొంచెం ఆలస్యంగా జూలై 1 జూలై నెలలో జరుగుతుంది. కొంచెం ఆలస్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నరు సతీష్ గారు ఇచ్చేశారు. అలాగే అసిస్టెంట్ గవర్నర్, అంటే ఈ జోన్కి 5 క్లబ్స్ ఉన్నాయి, 5-6 క్లబ్స్. ఈ క్లబ్స్కి అసిస్టెంట్ గవర్నర్గా శేఖర్ రెడ్డి గారు అసిస్టెంట్ గవర్నర్, వారిద్దరు కూడా ఈ కార్యక్రమ అతిథులుగా ఇచ్చేశారు. నాకు ఈ క్లబ్తో అనుబంధం ఏంటంటే ఈ క్లబ్ని స్టార్ట్ చేసింది, మోటివేట్ చేసింది నేను అన్నమాట. నేను గవర్నర్ కాకముందు, అందుకని నేను గెస్ట్ కాదు. ఈ క్లబ్ ఏ కార్యక్రమం జరిగినా కూడా నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్గానే ఫీల్ అవుతాను. బెకే ప్రసాద్ గారి ఇంట్లో కేవలం 6 మంది మెంబర్స్ ఆ రోజు అటెండ్ అయ్యారు. 6 మందితో కలిసి తర్వాత ఒక 2-3 మీటింగ్స్ పెట్టి తర్వాత ఈ క్లబ్ను స్టార్ట్ చేయడం జరిగింది. నాకు కొంచెం బాధ ఏంటంటే ఈ క్లబ్తో పాటు మీకు ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా మన కొండా శేఖర్ రెడ్డి సార్ ప్రత్యేక అతిథులుగా వచ్చారు, మన మేడం గారు. ముఖ్యంగా ఈరోజు మన వెంకటగిరి రోటరీ క్లబ్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి జానకిరామ్ సార్కి మనందరి తరఫున కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటాం. జనరల్గా మేమిద్దరం సర్వీస్లో ఎన్ఎస్ఎస్లో మేము కాలేజీలో కూడా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా పనిచేస్తుంటాం సార్. సారు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ 1, ప్రోగ్రామ్ ఆఫీసర్ 2 నేను. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా మాకు ఈ సర్వీస్లో అక్కడ ఆల్రెడీ బేసికల్గా మేము చేస్తున్నటువంటి సర్వీసే, కానీ మన రోటరీ తరఫున ఇంకా మంచిగా సర్వీస్ చేసేదానికి మేము ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అదేవిధంగా 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రెసిడెంట్ సెక్రటరీకి ఆహ్వానం పలుకుతూ వారికి పూర్తి చేయూతనిస్తాం. ఈ సంవత్సరం నేను అసిస్టెంట్ గవర్నర్గా కొంచెం మోటివేషన్, అంటే దట్ మీన్స్ రోటరీ ఇమేజ్ కొంచెం పెంచి ఏదైనా పెద్ద కార్యక్రమాలు చేయించేదానికి ప్రయత్నిస్తారు. మెంబర్స్ అందరూ కూడా సహకరించడమే. ఇక్కడ ఇన్నర్వేల్ క్లబ్ ఉంది, అందరూ కూడా సమాయత్తమై ఒక పెద్ద ఎత్తున రోటరీ ఇమేజ్ని కాపాడేందుకు మనం ప్రయత్నిస్తాం. సో ఈరోజు ఇక్కడికి రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మెంబర్స్లో ఇది మన రోటరీలో ఒక చిన్న కార్యక్రమంగా ప్రతి నెల ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది. అందులో ఈ సంవత్సరానికి నేను కూడా సహకరించి ఒక 10 మంది పారిశ్రామికవేత్తలుగా చేయాలా, పూర్తి బ్యాంక్ సపోర్ట్తో ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకుంటుందా. తద్వారా మనకి రోటరీ ఇమేజ్ పెరుగుతుంది. రోటరీ మెంబర్స్ సహకారంతో వారికి పూర్తి చేయూతనిచ్చి వాళ్ళని అభివృద్ధిపరిస్తే సమాజంలో రోటరీ అనేది ఒక గుర్తింపు వస్తుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు, ఇంట్రాక్షన్ నేను సహకరిస్తాను. అది మెంబర్స్ ద్వారా 10 మందికి మనం సహాయపడినట్టు అవుద్ది. వాళ్ళ లైఫ్లో అది మర్చిపోలేరు. ఇది ఎవరు చేశారు అంటే రోటరీ క్లబ్ చేసింది అనేది అనుకుంటుంది.
వాళ్ళకే వాళ్ళే ఖర్చు పెట్టి హంగామా చేసే అవసరం లేదు. కొన్ని ప్రోటోకాల్స్ పాటించాలి నిజమే, ఎందుకంటే మనం చేస్తున్నామని చెప్పి కొంతమందికి తెలిస్తే వాళ్ళు కూడా ముందుకు వస్తారు, వాళ్ళు కూడా 10 మంది వాళ్ళ ద్వారా సహాయం అవుతుంది. కానీ మనం ఆలోచించాల్సింది ఎప్పుడు కూడా నిస్వార్థమైనటువంటి సేవ మాత్రమే. అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కలిసి వస్తాయి. క్లబ్ బాగా అభివృద్ధి చెందుతుంది. క్లబ్లో ఉన్న మెంబర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొత్తగా చేరిన వాళ్ళు కానీ ఆలోచించాల్సింది మనం నిస్వార్థంగా ఒకరికి సాయం చేద్దాం అనేది మాత్రమే ఆలోచించాలి. ఇది అవసరం, ఇదో సమాజానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే దేవాలయాలు కట్టించడం అట్లాంటివి కాదు, దానికి సంబంధించి వేరే ఉంటారు. మనం చేసేది ఏదైనా సరే సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉండాలి. ఇప్పుడు ఒక చోట రోడ్లో ఒక చోట పిల్లలందరూ ఆగుతున్నారు, బస్సు ఆగుతుంది అక్కడ, కానీ అక్కడ షెల్టర్ లేదు. ఒక చిన్న షెల్టర్ అక్కడ ఏర్పాటు చేస్తే పిల్లలందరికీ ఇక్కడ ఉపయోగపడుతుంది అనిపించింది మనకి. లేదు, మంచి బజార్ ఉంది, ఎప్పుడు ఎక్కువ మంది వచ్చి అక్కడ పేదవాళ్ళు, వాళ్ళకి ఆరోగ్యము, మంచినీళ్ళు, డ్రైనేజ్ సిస్టము ఇలాంటివన్నీ అనుకోండి, లేదు వాతావరణం, ప్రకృతి, వాటిని సంరక్షణ ఉంటుంది. ఏదైనా సరే మనిషికి మనకి ప్రతి ఒక్క దాని మీద బాధ్యత ఉంది. అది లిస్ట్ అవుట్ చేసుకొని వెంకటగిరిలో ఏమేమి పనులు కావాలా, దానికి ఎంత డబ్బు అవుతుంది రాసుకోవాలా. డబ్బు ఇచ్చేటువంటి చారిటీ ఆర్గనైజేషన్స్ పెద్ద పెద్ద వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఏ పదవి ఉన్నా కూడా మనం ఇక్కడికి వచ్చింది సమాజ సేవ చేయడం కోసం. ఏ కార్యక్రమం పట్టుకున్నా కూడా మనకి డబ్బులతో పని, డబ్బులు ఎట్లా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రోటరీ మెంబర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రోటరీ అనేటువంటిది సేవ చేసేటువంటి సంస్థ, అంటే సర్వీస్ ఆర్గనైజేషన్, అంతేగాని డబ్బు దానం ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ కాదు, అంటే చారిటీ ఆర్గనైజేషన్ కాదు. చారిటీ ఆర్గనైజేషన్స్ అనేది చాలా ఉంటాయి, వేరే ఫౌండేషన్ అంటారు వాటిని, లేదా చారిటీ ట్రస్ట్ అంటారు, అట్లా ఉంటాయి. కానీ రోటరీ అనేది కేవలం సేవ చేసేటువంటి సంస్థ మాత్రమే.